హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చిలకలపూడిలో ఉన్న ఈ 2 గుడులని మేము చూస్తున్నాం. మనం ఈ రైల్వే స్టేషన్ దాటగానే మనకు ఫస్ట్ తగిలేది ఈ గుడే. ఈ గుడి మనం దాటుకుంటూ ఇలా ఈ రోడ్డంబట పైకి వెళ్ళి మనం ఒక టర్నింగ్ తిరిగితే ఇక్కడ మనకి పెద్ద గుడి పాండురంగ స్వామి గుడి కనపడుతుంది మనకి ఇక్కడే మన బాలకృష్ణ తీసినటువంటి పాండురంగ మహత్యం సినిమా ఆడియో రిలీజ్ ఓపెనింగ్ ఇక్కడే జరిగింది. అంటే ఆ సందర్భంలో బాలకృష్ణ అభిమానులు ఇక్కడ ఆ టైంలో హల్చల్ చేయడం జరిగింది. ఈ కోవిల చాలా పాతది. పాండురంగ స్వామి కొలువై ఉన్న కోవెల ఇది. లోపల మనకి చూస్తే 2 దారాలు దాటుకుంటూ మనం లోపలికి వెళ్తే ఇక్కడ ఒక అందమైన కోవెల లోపల ఉంటుంది. ఇది చూడండి, ఇది ఒక దారం. మనం ఫస్ట్ ఒక దారం దాటుకుంటూ వచ్చాం. లోపల మంచి కలర్ఫుల్గా మనకి కనబడుతున్న కోవెల. ఈ చుట్టుపక్కల అంతా చిన్న చిన్న కోవెళ్ళు ఉన్నాయి, సత్రాలు ఉన్నాయి. మంచి బ్యూటిఫుల్ స్పాట్ ఇది. చాలా బాగుంది. లోపల వెళ్ళి మనం చూస్తే మంచి ప్రాంగణం, కోవెల ప్రాంగణం బాగా కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ పెద్దగా రాగి చెట్టు కూడా కనబడుతుంది మనకి. ఇది చూడండి, ఇదంతా చాలా ఆహ్లాదభరితంగా ఉంది ఇక్కడ ప్రదేశం. ఇది ఎక్కడో తెలుసుగా మీకు, మచిలీపట్నం చిలకలపూడి అనే గ్రామంలో ఉన్నటువంటి పాండురంగ స్వామి టెంపుల్ అన్నమాట ఇది. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో చాలామంది వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు భక్తులు. లోపల కోనేరు కూడా ఉంది ఆ చెట్టు అవతల. ఈ పెద్ద రాగి చెట్టు కూడా ఇక్కడ ఈ కోవెలకి మంచి అందాన్ని ఇస్తాం జరిగింది. ఇది కేవలం చిలకలపూడి రైల్వే స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ లోపలే ఉంటుంది ఈ కోవెల. బందర్ నుంచి 3-4 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. చాలా ప్రసిద్ధిగాంచింది. ఇప్పుడు పురాతనమైనది కూడా ఇది. లోపల కోనేరు కూడా ఉంది చూడండి. ఇక్కడ కొన్ని కోతులు కూడా కనబడుతున్నాయి మనకి, ఆడుకుంటున్నాయి. భక్తులు వేసిన పదార్థాలని తింటూ. ఇక్కడ ఒక బాలుడు సిల్వర్ కలర్ వేసుకుని నిలబడి ఉన్నాడు. మళ్ళీ చాలా బాగుంది చూడండి. మీరు ఎప్పుడైనా బందర్ వెళ్తే బందర్ నుంచి 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ పాండురంగ స్వామి గుడిని విజిట్ చేయండి. చాలా బాగుంది. లోపల ఆహ్లాదభరితంగా ఉంది చూస్తూ ఉంటే. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడే ఈ కోవెల ఎదుర్కొన్నారే మనకి గోల్డ్ కవరింగ్ వస్తువులు అమ్ముతూ ఉంటారు, బంగారు పోత పోసిని. ఇది కూడా ఇక్కడ మంచి ప్రసిద్ధిగాంచిన వ్యాపారం. ఇక్కడ నుంచి మనకి బస్ స్టాండ్ కానీ బీచ్కి కానీ ఆటోలు ఉంటాయి మనకి. ఇక్కడ నుంచి వెళ్ళవచ్చు. ఎంతో కళాత్మకమైన ఈ మందిరాన్ని మీకు ఎప్పటి నుంచో నేను చూపించాలని అనుకుంటున్నాను. ఇప్పుడు కుదిరింది ఇది. ఈ వీడియోని చూసి మీకు ఆనందం కలిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మా కృష్ణా జిల్లాలో ఒక ప్రసిద్ధిగాంచిన ఆలయం. ఇక్కడికి అనేక మంది భక్తులు తమ మొక్కుబడులు తీర్చుకుంటానికి కానీ, స్వామివారిని దర్శించుకుంటానికి కానీ చాలామంది వస్తుంటారు. ఇక్కడ కార్తీక మాసం అవటం వలన భక్తుల రద్దీ కాస్త ఎక్కువగానే ఉంది. ఇక్కడ ఈ బయట షాపులు, జీడీలు, తేగలు
పిల్లలు ఆడుకునే వస్తువులు ఎన్నో అమ్ముతున్నారు. వచ్చినోళ్ళు ఇవన్నీ కొనుక్కొని తమ వాళ్ళ కోసం తీసుకుని వెళ్తున్నారు. ఇది ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే చిలకలపూడి రైల్వే స్టేషన్లో దిగి ఇక్కడికి రావచ్చు. లేదా బందర్ బస్ స్టాండింగ్లో దిగి అక్కడి నుంచి కూడా ఇక్కడికి ఆటోలు ఉంటాయి. మీరు ఇక్కడికి రావాలనుకుంటే తప్పకుండా వచ్చి చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మంగినపూడి బీచ్ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. ఇక్కడ నుంచి సుమారు ఒక 5-6 కిలోమీటర్లలో మీకు మంగినపూడి బీచ్ ఉంటుంది. మంగినపూడి బీచ్కి వెళ్ళి ఇక్కడికి రావచ్చు, ఆటోలు ఉంటాయి. లేకపోతే ఇక్కడ చూసుకొని గుడిని మంగినపూడి బీచ్కి కూడా వెళ్తాకి ఆటోలు ఉంటాయి. మీకు ఇది ఒక మంచి టూరిస్టు స్పాట్ అన్నమాట. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. జై హింద్.